ఓం నమో వెంకటేశాయ. తిరుమల అంటే కేవలం కొన్ని కొండల సమూహం కాదు. ఇది సాక్షాత్తు పరమపదమైన శ్రీవైకుంఠం భూమిపైకి దిగివచ్చినటువంటి విశేషమైన ప్రదేశం. బ్రహ్మాండ పురాణం ప్రకారం ఈ కొండ మీద అడుగు పెడితేనే చాలు కోటి జన్మల పాపాలు హరించుకుపోతాయి. అందుకే ప్రాచీనులు తిరుమలను జ్ఞానప్రద క్షేత్రం అన్నారు. ఇక్కడ ఒక రహస్యం ఉంది. మనం తిరుమలలో ఏదైనా ఒక రాయిని చూస్తే అది సామాన్యమైన శిల అని భ్రమపడతాం. కానీ ఆ శిల వెనుక కొన్ని వేల సంవత్సరాల తపస్సు దాగి ఉంది. వరాహ పురాణంలో ఒక అద్భుతమైన ఘట్టం ఉంది. కృతయుగంలో వేల మంది మహర్షులు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి మమ్మల్ని నిరంతరం శ్రీనివాసుడికి దగ్గరగా ఉండే చోట ఉంచండి అని కోరారు. పవిత్రమైన వారి అభీష్ట సిద్ధి కోసం వారు శేషాచలానికి వచ్చి ఘోర తపస్సు చేశారు. స్వామి ప్రత్యక్షమైనప్పుడు వారు అడిగిన వరం వింటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. స్వామి, మాకు మానవ జన్మ వద్దు. ఎందుకంటే మనిషిగా పుడితే అహంకారం వస్తుంది, పాపాలు చేసే అవకాశం ఉంటుంది. మాకు ఈ కొండ మీదే శిలలుగా, వృక్షాలుగా, లతలుగా ఉండే భాగ్యం ప్రసాదించు. నీవు ఈ కొండపై విహరిస్తున్నప్పుడు నీ పాదధూళి మాపై పడితే చాలు, అదే మాకు మోక్షం అని వేడుకున్నారు. అందుకే తిరుమలలో మనం నడిచేటప్పుడు ప్రతి అడుగు భయభక్తులతో వేయాలి. తిరుమల క్షేత్రంలో నివాసాన్ని పొంది క్షేత్రవాసానికి గల మహిమను లోకానికి చాటి చెప్పిన ఘట్టం శ్రీవారి పరమ భక్తుడైన శ్రీ అనంతాళ్వార్ వారి జీవితంలో కనిపిస్తుంది.